నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా గురించి ఎన్నో వివరాలు మనకు అందించడానికి ఈ రోజు డాక్టర్ జీకే రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ముందు దీనికి సంబంధించి ఒక వీడియో చూద్దాం. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మొట్టమొదటి NABH గుర్తింపు పొందిన ఆయుర్వేద హాస్పిటల్ మన శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద. పంచేంద్రియాలతో పాటు మన శరీరం, ఆత్మ, మనసు ఇవన్నీ కలిసి ఉంటేనే దాన్ని ఆయువు అంటాం. ఆయువు గురించి తెలుసుకోవడమే ఆయుర్వేదం అంటారు మహర్షులు. ప్రపంచానికి వైద్య శాస్త్రాన్ని మొట్టమొదటగా ఆయుర్వేదం ద్వారా అందించిన ఘనత మన భారతదేశానిది. ఆకుల నుండి, మూలికల నుండి శాస్త్రీయంగా మందులను తయారు చేసుకుని అందరినీ ఆరోగ్యంగా ఉంచడమే ధ్యేయంగా పెట్టుకుంది శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద. ఆయుర్వేదంలో విశేషమైన అనుభవం కలిగిన డాక్టర్ జీకే రెడ్డి మరియు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ విశిష్టమైన ఆయుర్వేద ప్రమాణాలతో శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేదను నెలకొల్పారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆయుర్వేద వైద్యాన్ని అందరికీ అందించడమే మా ఉద్దేశం. వ్యాధికి చికిత్సతో పాటుగా సమస్యపై అవగాహన కల్పిస్తూ అందరికీ ఆరోగ్యాన్ని పంచడమే శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ డిజిటల్ యుగంలో కాలంతో పాటు పయనిస్తున్న మనిషి తన ప్రాణానికి పొంచి ఉన్న తనలోని ముప్పును పసిగట్టలేకపోతున్నాడు. ఎలా అంటే మారుతున్న కాలంలో పెరుగుతున్న సమస్యలు, కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఇలాంటి ఎన్నో నొప్పులను మటుమాయం చేసే శక్తి ఒక్క ఆయుర్వేదానికి ఉంది. ఎలాంటి ఆపరేషన్ లేకుండా అనారోగ్యాన్ని దూరం చేసే ఒకే ఒక్క చోటు శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద. విశేష అనుభవం కలిగిన డాక్టర్ జీకే రెడ్డి గారు అందించిన సేవలు వారి మాటల్లోనే విందాం. నేను డాక్టర్ జీకే రెడ్డి, శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్. జీవన విధాన సమస్యలైన లైఫ్ స్టైల్ డిజీజెస్లో ప్రధానంగా ఈ రోజున 70% కంటే ఎక్కువ మంది ప్రజలు బాధపడుతున్న సమస్యల్లో వెన్నుపూస సమస్యలు, అట్లాగే జీర్ణకోశ సమస్యలు, మలద్వార సమస్యల్ని నేను డీల్ చేస్తున్నాను. పైల్స్, ఫిషర్, ఫిస్ట్యులా, జీర్ణకోశ సమస్యలు ఇలాంటి సమస్యలకు అద్భుతమైన పరిష్కారం ఆయుర్వేదం. అనతి కాలంలోనే ఎందరో మన్ననలు పొందిన శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద వేలాది మందికి అద్భుత ఫలితాలు అందించింది శ్రీ విశిష్ట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రియంబర్స్మెంట్ సౌకర్యం అందిస్తుంది శ్రీ విశిష్ట. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆయుర్వేదంలో మొట్టమొదటిసారిగా వైద్య సేవలు అందిస్తోంది శ్రీ విశిష్ట. నగదు రహిత ఇన్సూరెన్స్ సేవలు, NABH ప్రమాణాలకు లోబడి వైద్యం అందిస్తోంది శ్రీ విశిష్ట. 2014 మరియు 2016లో ISO క్వాలిటీ కేర్ అవార్డు అందుకుంది శ్రీ విశిష్ట. ఆయుర్వేదంలో విశేష కృషి చేసిన వైద్యులందరూ శ్రీ విశిష్టలో వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ కుందేరు, మా శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్లో వాజీకరణ చికిత్సా విభాగాన్ని చూస్తున్నాను. నా పేరు డాక్టర్ బి వెంకటయ్య, రిటైర్డ్ ప్రొఫెసర్, చీఫ్ కన్సల్టెంట్ ఆఫ్ శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. నేను డాక్టర్ బి సత్యనారాయణ, చీఫ్ సర్జన్. నేను డాక్టర్ పి రష్మిత, స్త్రీ రోగ ప్రసూతి తంత్ర ఇంకా యానోరెక్టల్ ఎక్స్పర్ట్. నా పేరు డాక్టర్ చంద్రకాంత్, MS ఆయుర్వేద, శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో నేను సీనియర్ కన్సల్టెంట్. క్షారసూత్ర న్యూరోలాజికల్ కేసెస్ చూస్తుంటాను. నేను డాక్టర్ సౌమ్య దేవరా, పంచకర్మ ఎక్స్పర్ట్ని. నేను డాక్టర్ పూర్ణిమ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజియోథెరపీ, శ్రీ విశిష్ట ఆయుర్వేదిక్ హాస్పిటల్. అంతేకాకుండా హెల్మెట్ పై అవగాహన, అవయవదాన శిబిరాలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ భావితరాలకు ఉపయోగపడేలా కృషి చేస్తోంది శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద. మీ ఆరోగ్యమే మా లక్ష్యం. డాక్టర్, పైల్స్ అంటే చాలా మందికి అవగాహన ఉంది, కానీ ఈ ఫిషర్స్ అండ్ ఫిస్టులా గురించి చాలా మందికి తెలియదు. అసలు దాని గురించి చెప్పండి. సో యూజువల్గా పైల్స్ అనేది ఎలివేటెడ్ మాసెస్, బయటికి వాష్ చేసుకున్నప్పుడు మాసెస్ ఎలివేట్ అయ్యి బయటికి రావడం, లేకపోతే చిట్లి రక్తంలాగా రావడం, ప్రతి ఒక్కరికి కామన్గా అక్కడ ఎటువంటి సమస్య ఉన్నా కూడా పైల్స్ వచ్చిందని చెప్పుకోవడం వాడుకగా వింటూ ఉంటాం. సో ఈ ఫిస్టులా అనేది, ఫిషర్ అంటే ఏమవుతుందంటే చీలికలాగా ఏర్పడడం. అంటే ఎక్కువగా మలబద్ధకం ఉన్న వాళ్ళలో ఈ మలవిసర్జన చేసే మార్గం చివరి భాగం చీలికలాగా ఏర్పడి అక్కడ నుంచి విపరీతమైన మంట, నొప్పితో కూడిన ప్రాబ్లం ఉంటుంది. ఇంకొకటి విపరీతమైన బ్లీడింగ్ తక్కువగా ఉన్నా కూడా నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంటుంది.
దీనివల్ల ఏంటంటే మోషన్ వెళ్ళే మార్గం సరౌండింగ్ స్పాజం మజిల్స్ అన్ని కూడా స్పాజం అవటం వల్ల మల విసర్జన మార్గం బాగా నేరోగా అయిపోయి ఈవెన్ సాఫ్ట్గా బవల్ ఎవాక్యుయేట్ అవుతున్నా కూడా ఇబ్బందితో కూడిన మల విసర్జన ఉంటుంది. చాలా నొప్పి, కనీసం 2-3 గంటల నుంచి రోజంతా కూడా నొప్పితో బాధపడుతుంటారు. విపరీతమైన మంట, నొప్పి ఉంటుంటుంది. ఫిస్టులా అనేసరికి ఏమవుతుందంటే ఇది ఫిస్టులా అంటేనే 2 వైపులా రంధ్రం ఉండే ఒక గొట్టం వంటి భాగాన్ని మనం ఫిస్టులా అని చెప్తూ ఉంటాం. సో ఇక్కడ ఏమంటే మల విసర్జన మార్గానికి ఏదో ఒక సైడ్ చర్మానికి చిన్న పింపుల్ లాగా వస్తుంది, అక్కడ రంధ్రం ఏర్పడుతుంది. అక్కడ నుంచి కంటిన్యూ వెట్టింగ్ డ్రైనింగ్ అవుతూ ఉంటుంది, చీములాగా లేకపోతే రక్తంతో కూడిన స్రావం వస్తూ ఉంటుంది. ఇది పెరుగుతూ పోయి లోపల పేగులో కూడా రంధ్రం ఉంటుంది, అంటే మల విసర్జన వచ్చే మార్గం లోపల రంధ్రం ఉంటుంది. సో మలంలో ఉన్న వెట్టింగ్ అనేది కంటిన్యూ ఈ ట్రాక్లోకి రిలీజ్ అవుతూ ఉంటుంది, అది పస్ కింద మారి బయటకు డ్రైన్ అవుతూ ఉంటుంది. ఇది 2-3 రకాలుగా రావడానికి అవకాశాలు ఉంటాయి ఈ ఫిస్టులా అనేవి. ఒకటి ఎక్స్టర్నల్ ఇంజరీస్, అంటే ఏదైనా ఫాల్ డౌన్ హిస్టరీ, పూర్తిగా ప్రెషరస్గా నేల మీద గుద్దుకున్నట్టు పడడం వల్ల ఇంటర్నల్ మస్కులర్ గ్లూటియస్ మజిల్స్ అయిన లోపల బాగా ప్రెషర్ గురై హెమటోమా లాంటిది అది యాప్సెస్ కింద మారి ఈ ఫిస్టులా కింద కన్వర్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి బవల్ ఈ ఫిషర్ని సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల ఈ చీలికలు ఏదైతే ఏర్పడుతుంది మనం ఫిషర్ అని చెప్పామో వీటిని సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల అది చీములాగా తయారై వాటి నుంచి కూడా ఈ ఫిస్టులాగా మారడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఇన్ఫెక్షన్స్, మనం బయట నుంచి తీసుకునే ఆహార పదార్థాల వలన, వాటర్ వల్ల కానివ్వండి, లేకుంటే మనం తీసుకునే పదార్థాల వల్ల కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ అమీబియాసిస్ కానివ్వండి, లేకుంటే అదర్ క్లెప్సెల్ గ్రూపు, ఈకోలా ఇటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా పేగుల లోపల ఎనల్ గ్లాండ్స్ అనేవి ఆ క్రెప్స్ అనే ఇన్ఫెక్షన్ గురై లోపల చీము కురుపులాగా ఏర్పడి అది పెరుగుతూ బయటకు వచ్చి చర్మానికి రంధ్రం ఏర్పడుతుంటుంది. ఈ విధంగా కూడా మనకి ఫిస్టులా రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అలాగే ఇప్పుడు హెరిడేటరీ పరంగా కూడా చాలా మందికి వ్యాధి వస్తుంది అని చాలా మంది చెప్తున్నారు, ఎంతవరకు నిజం డాక్టర్ ఇది? సో యూజువల్గా పైల్స్ అనేది చాలా మందిలో హెరిడిటరీ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే యూజువల్గా ఏజ్ గ్రూప్ ప్రకారంగా చూసినట్లయితే అబౌవ్ 20 ఏజ్ గ్రూప్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ పైల్స్ అనేవి. ఈ హెరిడిటరీ అంటే తల్లిదండ్రుల నుంచి కానీ లేకపోతే పుట్టుకతో లోపం స్ప్లింటర్స్ దగ్గర వీక్నెస్ కానీ ఇటువంటి సంబంధం ఉన్న వాళ్ళు ఏంటంటే చాలా చిన్న వయసు నుంచే ఈ పైల్స్ కేసెస్ చూస్తూ ఉంటాం. బిఫోర్ 7 years 8 years అక్కడి నుంచే వీళ్ళకి పైల్స్ లాగా ఎలివేటెడ్ మాసెస్ రావడం. యూజువల్గా స్కూల్ పిల్లలు ఏంటంటే ఇంటేక్ వాటర్ చాలా తక్కువగా ఉంటుంది, నీళ్ళు తక్కువ తీసుకుంటుంటారు, సలాడ్స్ తక్కువగా ఉంటుంటాయి, ఎక్కువ ఆహారం పెట్టేదాని మీద తల్లిదండ్రులు ధ్యాస పెడుతూ ఉంటారు. సో ఇంటేక్ లిక్విడ్ తక్కువ అవడం వల్ల ఫైబర్ ఫుడ్ ఇవి తక్కువ అవడం వల్ల కూడా కాన్స్టిపేషన్ అనేది స్కూల్ ఏజ్ చిల్డ్రన్లో వెరీ కామన్గా చూస్తూ ఉంటాం. సో ఆల్రెడీ హెరిడిటరీగా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాన్స్టిపేషన్ కనుక తోడై ఉన్నట్లయితే చాలా చిన్న వయసు నుంచే ఈ పైల్స్ రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలాగే ఈ చికిత్స విధానం విషయానికి వచ్చేస్తే చాలా మంది కొత్తలో దాన్ని గమనించినప్పటికీ కూడా పెద్దగా పట్టించుకునే పరిస్థితి ఎక్కువ చూస్తూ ఉంటాం. వన్స్ సివియర్ అయిన తర్వాతనే హాస్పిటల్కి వెళ్లే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. సో చికిత్స విధానం ఏ విధంగా ఉంటుంది? అంటే మొదట్లో వచ్చినట్టయితే ఏ విధంగా ఉంటుంది, సివియర్ అయిన తర్వాత వచ్చినట్టయితే ఏ విధంగా ఉంటుంది? యూజువల్గా ఈ పైల్స్ అనేది ఏంటంటే చాలా మందికి ఫస్ట్ అవగాహన ఉన్నా కూడా ఏమవుతుంటే చాలా వరకు ఇంట్లో చెప్పడానికి కూడా సిగ్గుతోటి ఉంటారు, సిగ్మా ఒకటి ఉంటుంది. రక్తం పడ్డమో లేకుంటే ఇటువంటి ఏమైనా ఉన్నా కూడా ఇంటర్నల్గా ఉంటుంది, లేకుంటే ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం, లేకుంటే నియర్ బై మెడికల్ షాప్కి వెళ్ళిపోయి వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ వేసుకోవడం, చాలా కేసెస్లో ఇదే చూస్తున్నాం మేము. సో హిస్టరీ తీసుకున్నట్టయితే ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడో 4-5 years బ్యాక్ నుంచి ఉన్నది అని చెప్తూ ఉంటారు. సో ఫస్ట్ ఎర్లీ స్టేజ్లోనే సమస్య ఏమన్నా కానివ్వండి, అంటే ఒక డ్రాప్లెట్ బ్లడ్ కనిపించడం కానీ, లేకుంటే నొప్పితో కూడిన మల విసర్జన కానివ్వండి, లేకుంటే ఎలివేటెడ్ మాసెస్ చేతికి లావుగా తగలటం, ఇటువంటి సమస్యలు ఏమున్నా కూడా ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న వైద్యులను సంప్రదించి ఎగ్జామిన్ చేసుకొని వ్యాధి నిర్ధారణ చేసుకున్నట్లయితే ఎర్లీ స్టేజ్లో దాన్ని పూర్తిగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా నెక్స్ట్ లెవెల్కి ఇప్పుడు ఇఫ్ సపోజ్ పైల్స్ తీసుకున్నట్టయితే మనకి దానిలో గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1 హెమరాయిడ్స్, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అండ్ ప్రొలాప్స్ మాసెస్ ఈ విధంగా చెప్తూ ఉంటాం. అది నెక్స్ట్ లెవెల్కి వచ్చి ట్రీట్మెంట్కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టయితే ట్రీట్మెంట్ కూడా టైం ఎక్కువ పడుతుంది, ఆ సమస్యతో బాధపడే విధానం కూడా చాలా తీవ్రంగా బాధిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఎర్లీ స్టేజ్లోనే సంప్రదించడం అనేది చాలా అవసరం. అట్లాగే ఫిస్టులా ఇటువంటి విపరీతమైన బాధ కలిగినప్పుడు ఫిషర్ కేసెస్ దాదాపుగా ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించడం అనేది చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఒక ఇనిషియల్గా వచ్చినప్పుడు 3 to 4 daysలో తగ్గిపోతుంటుంది, నెగ్లెక్ట్ చేస్తుంటారు. అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు క్రానిక్ ఫిషర్ కింద మారినప్పుడు ఏంటంటే ఓర్చుకోలేరు, విపరీతమైన బాధ ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మేము గమనిస్తుంది పేషెంట్స్ వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో రోజువారీ చేసుకునే కార్యక్రమాలు డిస్టర్బ్ కానంత వరకు హాస్పిటల్ గుర్తుకు రాదు. ఎప్పుడైతే రోజువారీ చేసుకునే పనులు కానీ వాళ్ళు రోజు అటెండ్ చేసే పనులు చేయలేని పరిస్థితికి ఇబ్బంది పెట్టే తీవ్రత కలుగుతుందో అప్పుడే హాస్పిటల్కి రావడం అనేది చూస్తున్నాం. అలా కాకుండా ఎర్లీ స్టేజ్లో చూపించుకున్నట్టయితే దాన్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్లకుండా ఇమీడియట్గా వ్యాధిని అక్కడితోటే సప్రెస్ చేసుకోవచ్చు. ఇది మెయిన్ ఆహార నియమాల వల్ల వచ్చే వ్యాధి. సో డైట్ స్కెడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే లైఫ్ స్టైల్ డిసీజ్ అంటాం, జీవన విధానంతో మనం తీసుకునే ఆహార పదార్థాలు అట్లాగే మల విసర్జన చేసే విధానం వీటి వల్లే ఈ వ్యాధులు వస్తాయి. కాబట్టి వీటిని ట్యూన్ చేసుకొని ఆహారం ట్యూన్ చేసుకొని ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్గా పెట్టుకుంటూ డైటరీ స్కెడ్యూల్ అది కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నట్టయితే ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చు అన్నమాట.
చాలా మందికి పైల్స్ విషయంలో ఆపరేషన్ గురించి ఎక్కువ భయం ఉంటుంది డాక్టర్. అసలు ఆపరేషన్ లేకుండానే చికిత్స విధానం అసలు అందుబాటులో ఉందా? ఖచ్చితంగా ఉందండి. ఇప్పుడు ఫస్ట్ ఆయుర్వేదంలో యూజువల్గా క్షారసూత్ర అని చెప్తాం. ఈ పైల్స్ కానివ్వండి, ఫిషర్కి అయితే మన హాస్పిటల్లో ప్రత్యేకంగా చాలా సింపుల్ మాడ్యూల్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఫిషర్కి వచ్చి యూజువల్గా స్ప్లింక్టరాటమీ సర్జరీస్ చేస్తూ ఉంటారు. సో సర్జరీ అవసరం లేకుండానే సింపుల్ డైలేట్ చేసుకుంటూ మెడిసిన్ ఇన్ఫిల్ట్రేషన్, కొన్ని నెయ్యితో తయారైన ఆయుర్వేదంలో ఔషధాలు ఉంటాయి. అది రెగ్యులర్గా ఇన్ఫిల్ట్రేట్ చేయడం వల్ల గాయం తొందరగా మానడంతో పాటు ఆ మజిల్ స్పాజమ్స్ కూడా తగ్గిపోవడం వల్ల ఊండి తొందరగా మానిపోతుంది. ఒక 6 నుంచి 8 వారాల్లోనే ఈ ఫిషర్ కేసెస్ పూర్తిగా వ్యాధి నుంచి బయటికి రావడం అనేది చూడొచ్చు. ఫిషర్ అనేది రికరెంట్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది మళ్ళీ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది మేము ప్రతి పేషెంట్కి కూడా డైటరీ కౌన్సిలింగ్ ఉంటుంది. వివరంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ జాగ్రత్తలు చెప్పి పంపిస్తుంటాం. సో దానివల్ల మళ్ళీ ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అన్నమాట. ఒక కాల్ ఉన్న డాక్టర్ మాట్లాడదాం. స్వప్న గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే స్వప్న గారు, వెల్కమ్ టు హలో డాక్టర్. డాక్టర్ గారితో మాట్లాడొచ్చు మీరు. మేడం నమస్తే అండి, థ్యాంక్ యూ. నమస్తే స్వప్న గారు, చెప్పండి. సార్ నాకు 41 ఇయర్స్ అండి. నాకు ఒక 3 to 4 times వరకు నాకు లెఫ్ట్ సైడ్ ఫిస్టులా అని చెప్పారు. అది పింపుల్ లాగా స్టార్ట్ అయింది, స్లోగా కొంచెం బల్జింగ్ లాగా అయింది. అది దానివల్ల నాకు ఏంటంటే అది అంటే దాంట్లోంచి రసం కారటం కానీ అలాంటివి ఏమీ లేదండి ప్రాబ్లమ్. కాకపోతే ఒక 2 days తర్వాత సివియర్ పెయిన్ వచ్చేసింది అనమాట. ఇంకా కూర్చోటము, డ్రైవింగ్ కూడా చాలా సివియర్ గా అనిపించింది. ఇంకా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇంకా పాలీప్యాడ్ అని సంథింగ్ లైక్ దట్ అలాంటివి టాబ్లెట్స్ ఇచ్చారు. 5 days కి సప్రెస్ అయింది. దాంట్లో బ్లడ్ రావటం కానీ ఊజింగ్ అవటం కానీ అదేమీ జరగలేదు. ఒకదానికి దాదాపు ఒక 4 to 5 months గ్యాప్ వచ్చిందండి. నాకు రెగ్యులర్ మోషన్ అవుతుంది, మోషన్ ప్రాబ్లం నాకు లేదు సార్. నేను ప్యూర్ వెజిటేరియన్, బయట ఫుడ్స్ అసలు మేము బయట ఏమీ తినము. అనేది ఐడియా రావట్లేదు సార్. యాప్సిస్ అంటే చీముకురు ప్లాగ్ ఏమన్నా తెలుస్తుందా? ఏం సార్? అంటే పుండులాగా యాప్సిస్ లాగా ఏమన్నా తెలుస్తుందా? అక్కడ మీకు పెయిన్ ఏదైతే వస్తుందో అక్కడ లాగా అనిపిస్తుంది సార్. కొంచెం పట్టుకుంటే మీరు ఇందాక అన్నట్టు ఒక పింపుల్ లాగా స్టార్ట్ అవుతుంది. పింపుల్ లాగా స్టార్ట్ అయ్యి కొంచెం సైజ్ పెరుగుతోంది. అసలు చాలా కూర్చోడానికి, నుంచోడానికి, నడవడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిమేల్స్ ఏమవుతుందంటే ఈ బర్త్రోలిన్ సిస్ట్ అంటాం. అంటే వెజనల్ బర్త్రోలిన్ గ్లాండ్స్ అనేవి ఇన్ఫ్లేమ్ అయ్యి అక్కడ సిస్ట్ లాగా ఫామ్ అయ్యి దాని నుంచి కూడా యాప్సిస్ ఫామ్ అయ్యి యాన్యువల్ వైపుకి పెరుగుతూ వచ్చి యాప్సిస్ ఫిస్ట్ లాగా మారడానికి అవకాశం ఉంటుంది. దట్స్ అ వన్ వే. ఇంకొకటి ఎక్స్టర్నల్గా ఉండే హెయిర్ ఫాలికల్స్ నుంచి కూడా ఈ పస్ కలెక్షన్ అయ్యి లోపల యాప్సిస్ లాగా మారుతూ ఉంటుంది. కొంతమందికి ఇప్పుడు మీరు చెప్పినట్టు యాప్సిస్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే మీరు వాడే యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వల్ల అప్పటికప్పుడు సప్రెస్ అవుతుంది, రికరెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. కానీ గ్యాప్ అనేది రాను రాను ఆ రికరెన్స్ గ్యాప్ తగ్గుతూ ఉంటుంది. ముందెప్పుడో 2 monthsకి 3 monthsకి వచ్చేది రాను రాను కంటిన్యూ 10 daysకి 15 daysకి లేకపోతే కంటిన్యూ ఇక ఓపెన్ అయిపోయి డ్రైనింగ్ అవ్వడం ఇట్లా ఉంటుంది. మీరు బెస్ట్ ఏంటంటే ట్రాన్స్ యానల్ స్కాన్ ఆర్ ఎండోయానల్ సోనోగ్రఫీ అంటామా, ఒకసారి స్కాన్ చేసుకున్నట్టయితే అది యాప్సిస్ స్టేజ్లో ఉందా లేకుంటే ఇంటర్నల్ ఓపెనింగ్ ఏమన్నా ఫిస్ట్లా ఫామ్ అయిందా అనేది యూ కెన్ డయాగ్నోస్ విత్ దట్ రిపోర్ట్. ఒకసారి రిపోర్ట్ వచ్చిన తర్వాత మీకు మా నెంబర్స్కి ఒకసారి వాట్సాప్ చేయండి. రిపోర్ట్ చూసిన తర్వాత నేను మీకు గైడ్ చేస్తాను ఎట్లా చేయాలి ఏంటి అనేది. అది సర్జికల్, నాన్ సర్జికల్ ప్రొసీజర్, అంటే సర్జరీ అవసరం లేకుండా క్షారసూత్ర అని చెప్పి ప్రోగ్రామ్ ఉంటుంది. మళ్ళీ రికరెన్స్ రాకుండా కూడా చేసుకోవచ్చు. హాస్పిటల్ ఒకటి హైదరాబాద్, అట్లాగే వైజాగ్లో కూడా ఉంది. వైజాగ్లో ఫ్రైడే, సాటర్డే నేను అవైలబుల్ ఉంటాను. మరింతమంది కాలర్స్తో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం డాక్టర్. హలో డాక్టర్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చిన్న తరహా వ్యాపారస్తులు వ్యాపారాన్ని మళ్లీ ప్రారంభించడానికి ముతూట్ ఫిన్కార్ప్ అందిస్తోంది ఆశ్వాస్ దినం గోల్డ్ లోన్. బంగారానికి అత్యుత్తమమైన మూల్యం, న్యాయమైన వడ్డీ, ప్రతిరోజు చెల్లించే సౌకర్యం. ముతూట్ ఫిన్కార్ప్, జీవితంలో మార్పు అవసరమైనప్పుడు. కారు అమ్మాలనుకుంటున్నారా? అంటే కస్టమర్స్ ని చేరుకోవడానికి డైరెక్ట్ మార్గం ఇక్కడ Cars24. ఇక్కడ మీకు లభించే ఆఫర్స్ డైరెక్ట్ గా బయర్స్ నుంచే. ఇప్పుడు డైరెక్ట్ బయర్ కి కార్ అమ్మాలంటే అప్పుడు Cars24. స్వంతానికి కూడా జాగ్రత్తగా ఉండాలి, అది కూడా నాచురల్ సుగుణాలతో. వాస్మాల్ అందిస్తుంది కొత్త ఆయుర్ప్రాష్ షాంపూ హెయిర్ కలర్. ఆయుర్ప్రాష్ అంటే ప్రత్యేకమైన హెర్బల్ ఫార్ములా. ఇది జుట్టు పట్ల చూపుతుంది ప్రకృతి సిద్ధంగా శ్రద్ధ. వాస్మాల్ ఆయుర్ప్రాష్ షాంపూ హెయిర్ కలర్, జుట్టు పట్ల శ్రద్ధ ప్రకృతి సిద్ధంగా. ముఖ కవచం మనకు ప్రాణ కవచం. ఇప్పుడు రామ్రాజ్ అందిస్తోంది సేఫ్టీ ఫేస్ మాస్క్, యాంటీ బ్యాక్టీరియల్ అండ్ పొల్యూషన్.
washable and reusable. Available in pure white and all colors. Ramraj face mask, purity with safety. స్వప్నాలకు హక్కు ఉంది సాకారం అయ్యేందుకు. జీవిత లక్ష్యాలు లైఫ్ తో కలిసి ఉండేందుకు. ఇవాళ మ్యూచువల్ ఫండ్ యొక్క ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయండి. యూటీఐ మ్యూచువల్ ఫండ్, మేలైన జీవితానికి హక్కు. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ సంక్షోభాలకు లోబడి ఉంటాయి. స్కీమ్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటిని జాగ్రత్తగా చదవండి. మాస్క్ లేకుండా బయటికి వెళ్ళకండి. లలిత జ్యువెలరీలో ధరలు కంపేర్ చేయకుండా నగలు కొనకండి. అక్క, రేపు సెలవు కావాలి, అది పీరియడ్ మిస్ అయింది. కేవలం 5 నిమిషాల పనికి మీకు సెలవెందుకే? ప్రెగా న్యూస్ ఉందిగా. ప్రెగా న్యూస్ అంటే గుడ్ న్యూస్. అర్చికా గోల్డ్ కంపెనీకి రండి. వేరెక్కడైనా కుదువ పెట్టిన మీ బంగారు నగలను విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొని డిఫరెన్స్ అమౌంట్ ని మీకే చేస్తారు. అర్చికా గోల్డ్ కంపెనీ. వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. అలాగే డాక్టర్, ఈ కోవిడ్ టైంలో ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా చాలా మంది భయపడుతున్నారు. సో మీ క్లినిక్లో ఈ కోవిడ్ టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ట్రీట్మెంట్కి సంబంధించి? కరెక్ట్ క్వశ్చన్ అమ్మా. యాక్చువల్గా చాలామంది భయంతో ఉన్నారు బయటికి రావాలన్నా కూడా. సో ఈ టైంలో మన హాస్పిటల్స్ మూడిట్లో కూడా 3 బ్రాంచ్లో కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉన్న 2 బ్రాంచ్లు కానివ్వండి, విశాఖపట్నం బ్రాంచ్ కానివ్వండి, సపరేట్గా ఒక ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది డిస్ఇన్ఫెక్ట్ చేయడానికి. డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times కూడా డిస్ఇన్ఫెక్ట్ ఉంటుంది. ఇంకోటి ప్రతి పేషెంట్స్ లోపలికి వచ్చేటప్పుడు కూడా ప్రతి పేషెంట్స్కి సర్ఫేస్ టచ్ నుంచే ఇది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంటర్నల్ సర్ఫేస్ ఎప్పటికీ మేము 3 hours 4 hours క్లీన్ చేస్తూ ఉంటాం. అట్ ది సేమ్ టైం పేషెంట్స్ ఎవరైనా లోపలికి వచ్చేటప్పుడు కూడా గ్లౌస్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి పేషెంట్కి కూడా. సో గ్లవ్ వేసుకొని రావడం ఒకటి, మాస్క్, ఇవన్నీ కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ ప్రాపర్గా నామ్స్ ప్రకారం ఫాలో అవుతున్నాం. ఇంకోటి ఆయుర్వేదంలో ఫస్ట్ హాస్పిటల్ నేషనల్ అక్రిడేషన్ కలిగిన హాస్పిటల్ కాబట్టి ఆ నామ్స్ అన్ని ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. సో డిస్ఇన్ఫెక్షన్ అనేది పీరియాడికల్గా హాస్పిటల్ మొత్తం కూడా ఈవెన్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్, కన్సల్టేషన్ రూమ్స్ దగ్గర నుంచి ఓటీ ఆపరేషన్ రూమ్స్ దగ్గర నుంచి అట్లాగే థెరపీ రూమ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రతి 3-4 hours ఒకసారి ఈ డిస్ఇన్ఫెక్షన్ అనేది చేసేస్తూ ఉంటారు అనమాట. సో దాంట్లో ఎటువంటి భయం అవసరం లేదు, నిస్సందేహంగా హాస్పిటల్కి రావచ్చు. మరొక కాల్ ఉన్నారు డాక్టర్, మాట్లాడదాం. బాలరాజు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే బాలరాజు గారు, వెల్కమ్ టు హలో డాక్టర్. డాక్టర్ గారితో మాట్లాడొచ్చు మీరు. నమస్కారం మేడం. బాలరాజు గారు నమస్తే అండి. నమస్కారం సార్. నమస్కారం అండి. చెప్పండి. నాకు హాస్పిటల్లో చూపించుకున్నాను సార్, ఫిషర్ అని చెప్పారు. ఓకే. నాకు ఒక 10 days నుంచి బ్లడ్ బాగా వెళ్తుంది సార్ బయటికి. రైట్. మలబద్ధకం ఉందండి? ఏం లేదు సార్, అందులో ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నారు ఇప్పుడు? ఒక 10 days అవుతుంది సార్. ఇప్పుడు మెడిసిన్ వేసుకున్నా కూడా తగ్గట్లేదా? తగ్గట్లేదు సార్, బ్లడ్ బాగా అవుతుంది. రైట్. ఒక్కసారి ఎనీవే హైదరాబాదే అంటున్నారు కాబట్టి మనకి ఎర్రమంజిల్లో ఒక హాస్పిటల్ ఉంది, అట్లాగే కొత్తపేటలో ఉంటుంది. మీరు ఎక్కడికి దగ్గరగా ఉంటే అక్కడికి ఒక్కసారి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవండి. ఫిజికల్గా కూడా ఒక్కసారి ఎగ్జామిన్ చేసిన తర్వాత దాని పరిస్థితి అంటే ఎట్లా ఉంది, ఇంటర్నల్ హెమరాయిడ్స్ ఉన్నాయా, లేకుంటే ఫిషర్ ఏమన్నా డీప్గా క్రానిక్ ఫిషర్ ఉందా అనేది, లేకుంటే అక్యూట్ ఫిషరా, ఒకసారి డయాగ్నోస్ అయిన తర్వాత దానికి చికిత్సా విధానం ఎలా చేయాలి, ఎన్ని రోజులు అనేది నేను వివరంగా చెప్తానండి. మరొక కాల్ ఉన్నారు డాక్టర్, మాట్లాడదాం. రాజు గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే రాజు గారు. నమస్తే అండి. మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే సార్. నమస్తే రాజు గారు, చెప్పండి. నాకు ఫిస్టులా ఉంది సార్. ఓకే. ఎన్ని రోజులుగా బాధపడుతున్నారండి? నేను దగ్గర ఒక 3 years నుంచి బాధపడుతున్నాను. రైట్. ఇంతకుముందు సర్జరీస్ ఏమైనా అయినాయండి? సార్ ఒక 3 months బ్యాక్ సర్జరీ అయింది సార్. ఓకే. అంతకుముందు ఎప్పుడేం అవ్వలేదు సార్. రైట్. ఫిస్టెక్టమీ అయిందా లేకుంటే ఓన్లీ ఐఎన్డి చేశారండి? సార్ అంటే ఏంటి సార్, ఫిస్టెక్టమీ ఆపరేషన్ చేశారు, అదంతా మొత్తం డ్రిల్ చేసి లోపల ఉన్నంత తీసి ఒకసారి టెస్ట్ పంపించారు. హీల్ అయిపోయిందండి, ఇంకా సమస్య ఉందా? లేదు సార్, అది మళ్ళీ రిపీట్ అయింది సార్. మళ్ళీ దాంట్లో పస్ అప్పుడప్పుడు బ్లడ్ వస్తుంది సార్. రైట్. మీరు 3 years గా దాన్ని అట్లాగే నెగ్లెక్ట్ చేశారు. ఫస్ట్ ఆప్ట్ అనేది మీకు నాన్ సర్జికల్ ప్రొసీజర్ వైపు వచ్చింటే బాగుండేది. ఎందుకంటే ఈ ఫిస్టులా పర్టికులర్లీ యానల్ ఫిస్టులాస్లో సర్జికల్గా అనేది రికరెన్స్ చాలా ఎక్కువగా ఉంటుందండి. చాలా కేసెస్ చూస్తున్నాం, మా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో కూడా ఆల్రెడీ సర్జరీస్ అయిన కేసెస్ చాలా ఎక్కువగా ఉంటుంటాయి. సో నాన్ సర్జికల్ క్షారసూత్ర అని చెప్తాం, సర్జరీ లేకుండా చేసే విధానం. ఇదేంటంటే యాప్సెస్ ఏదైతే ఉంటుందో అది బయట స్కిన్ నుంచి లోపల గట్ లోపల అది లో యానలా, మిడ్ యానలా, హై యానలా ఎక్కడ ఓపెనింగ్ ఉన్నది ఒకసారి పూర్తిగా డయాగ్నోస్ అయిన తర్వాత ఈ క్షారసూత్ర అనేది మెడికేటెడ్ థ్రెడ్స్, మందుతో తయారైన దారంలో ఉంటాయి. సో అవి బయట ఎక్స్టర్నల్ ఓపెనింగ్ నుంచి ఇంటర్నల్ ఓపెనింగ్, అది ట్రాన్స్ప్లింటర్ ఉందా ఇంటర్స్ప్లింటర్ ఉందా అనేది ఒకసారి చూసుకున్న తర్వాత ఇంటర్నల్ ఓపెనింగ్ నుంచి ఏఎన్ఎస్ నుంచి బయటికి తీసుకొచ్చి 2 ఎండ్స్కి నాటు వేయడం జరుగుతుంది. సో కంటిన్యూ ఊండ్ లోపల మందుతో తయారైన దారం అలానే ఉంటుంది. మీ రోజువారీ యాక్టివిటీస్, ఇటువంటి బెడ్ రెస్ట్ అవసరం ఉండదు ఈ ట్రీట్మెంట్లో. మీ రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. వారానికి ఒక్కసారి హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏదైతే మెడికేటెడ్ థ్రెడ్ వేసామో
ఆ థ్రెడ్కున్న మెడిసిన్ 5 to 8 days వరకు ఉంటుంది. అట్లా అట్ ది సేమ్ టైం మీరు రోజు కరెక్ట్గా నడుచుకుంటూ తిరగటం, కూర్చోవడం, లేవడం ఈ యాక్టివిటీస్ చేసేటప్పుడు థ్రెడ్ వర్చుకుంటూ దానికి అదే రప్చర్ అవుతూ, కట్ అవుతూ, హీల్ అవుతూ వస్తుంటుంది. అంటే ఇంటర్నల్ క్యావిటీ నుంచి కట్ అవుతూ, హీల్ అవుతూ వస్తుంది కాబట్టి రికరెన్స్ అనేది దాదాపుగా ఉండదని చెప్పొచ్చు ఈ ట్రీట్మెంట్లో. మీకు అవకాశం ఉంటే ఒకసారి కలిసే ప్రయత్నం చేయండి. హైదరాబాద్లోను, వైజాగ్లోను నేను అవైలబుల్ ఉంటాను. ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుని కలవండి. ఫిజికల్గా చూసిన తర్వాత నేను దాన్ని ఎలా ముందుకెళ్దాం చెప్తానండి. అలాగే చాలా మందికి ఈ రోజుల్లో ఈ ఫీజెస్ ఎంత అవుతాయి ఈ టెన్షన్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో ఇన్సూరెన్స్ చాలా మంది తీసుకుంటూ ఉంటారు. మీ హాస్పిటల్కి సంబంధించి ఇన్సూరెన్స్ ఎంతవరకు వర్తిస్తుంది? సో ఫస్ట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ అని చెప్పొచ్చమ్మా, బోత్ తెలుగు స్టేట్స్. సో ఆయుర్వేద హాస్పిటల్ మనకి ఖచ్చితంగా ఇన్సూరెన్స్లు అన్నీ కూడా రియంబర్స్ వస్తున్నాయి. కొన్ని పర్టికులర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈవెన్ క్యాష్లెస్ కూడా కొన్ని ఉన్నాయి. దాదాపుగా అన్ని రియంబర్స్మెంట్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే నేషనల్ అక్రిడేషన్ కలిగిన హాస్పిటల్ మనకి పంజాగుట్ట బ్రాంచ్, అట్లాగే వైజాగ్లో ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లో ఉన్నాం. గవర్నమెంట్ రికగ్నైజ్డ్ హాస్పిటల్ కాబట్టి విశాఖపట్నం బ్రాంచ్. ఈ 2 బ్రాంచెస్లో కూడా మనకి రియంబర్స్మెంట్ వస్తుంది. ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ట్రీట్మెంట్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫిస్టులస్ కానివ్వండి, ఫిషర్ కానివ్వండి, ఈవెన్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, డిజీజెస్ ఏవైతే మనం ప్రోటోకాల్స్ ఆయుర్వేదంలో చేసే ప్రోటోకాల్స్ అన్నీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ యాక్సెప్ట్ చేసిన రేట్స్ ప్రకారమే అది ఇన్సూరెన్స్ అన్నీ కూడా రియంబర్స్ వస్తుంది. కార్పొరేట్ పాలసీస్ కానీ అట్లాగే ఇండివిజువల్ పాలసీస్ కానీ అన్నీ కూడా మన హాస్పిటల్లో రియంబర్స్మెంట్ తీసుకోవచ్చు. అలాగే ఇందాక మీరు మాట్లాడుతూ చెప్పారు డాక్టర్, మెయిన్ లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఈ డిసీజ్ రావడం జరుగుతుందని చెప్పేసి. అంటే ఎటువంటి లైఫ్ స్టైల్ ఉంటే దీన్ని అవాయిడ్ చేసే అవకాశం ఉందంటారు? సో యూజువల్గా లేట్ నైట్ డిన్నర్స్ ఒకటి, రాత్రులు ఎక్కువ మేల్కోవడం, ఇంకోటి ఏమవుతుందంటే టైం ప్రకారం ఆహారం తీసుకోకపోవడం, ఇంకా ఆల్కహాలిక్ హ్యాబిట్స్ కానీ, స్మోకింగ్, టొబాకో చూయింగ్, ఇవన్నీ కూడా ఈ జీర్ణ వ్యవస్థ నుంచి వచ్చే సమస్యలే. ఎక్కువ జీర్ణ వ్యవస్థలో సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంటుంది. వీటి నుంచే అనోరెక్టల్ డిజీజెస్ వస్తాయి. దర్ ఇస్ ఎ సింపుల్ ప్రిన్సిపల్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లీడ్స్ టు అనోరెక్టల్ ప్రాబ్లమ్స్. సో జీర్ణ వ్యవస్థ సక్రమంగా పెట్టుకున్నట్టయితే మలద్వారంలో వచ్చే సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. సో దానికి తగినట్టుగా ఆహారం ప్లానింగ్ కరెక్ట్గా ఉంచుకోవడం, లేట్ నైట్ డిన్నర్స్ చేయకుండా ఉండడం, రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోవడం, ఇవి జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్య కేసెస్ ఎక్కువ చూస్తున్నాము. ఏదైతే ఉందో మనకి సెంట్రలైజ్ నుంచి కొన్ని రూల్ పాస్ చేశారు. ఎందుకంటే ఈ కోవిడ్ని అరికట్టడానికి లేకపోతే ప్రివెన్షన్ కోసం కొన్ని కషాయాలు చేసుకొని తాగండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ పేషెంట్స్ భయంతో కావచ్చు, అతి జాగ్రత్తతో కావచ్చు, అది యాక్చువల్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకోమని చెప్పడం జరిగింది. వాళ్ళు చాలామంది మా దగ్గరికి పేషెంట్స్ ఇప్పుడు అన్నీ కూడా ఈ యానోరెక్టల్ కేసెస్ చాలా వస్తున్నాయి. దీనివల్ల ఏంటంటే వేడి చేసినట్టు అయిపోవడం కానివ్వండి, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ రావడం కానివ్వండి, లేకుంటే పైల్స్, రక్తంతో కూడిన మలవిసర్జన కానివ్వండి, ఈ కేసెస్ ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకంటే అవి డోస్ ప్రకారం తీసుకోకుండా చాలామంది అవగాహన లేమితోటి ఎక్కువగా తాగేస్తూ దాని నుంచి వేరే ప్రభావాలు వస్తున్నాయి. అది మరి తీసుకునే విధానం కూడా డైలీ ఒక కప్పు అంటే ఒక 50 ml నుంచి 75 ml వరకు మార్నింగ్, అట్లాగే ఈవినింగ్ కూడా ఒక 6 o'clock అట్లా కూడా ఒక కప్పు తీసుకోవచ్చు. అట్లా కూడా దాంట్లో కూడా ఏంటంటే తయారు చేసుకునే విధానం, లేకుంటే ఆయుష్ కోత చూర్ణం అని ఇప్పుడు అన్ని మెడికల్ స్టోర్స్లో కూడా ఆయుర్వేదంలో దొరుకుతుంది. అది ఒక 1 స్పూన్ పౌడర్ ఒక గ్లాసున్నర వాటర్లో మరిగించుకొని తాగితే సరిపోతుంది. కొద్దిగా బెల్లం కానీ, మిరియాలు కానీ, మన తేనె కానీ కలుపుకొని తీసుకోవచ్చు. లేదు ఒక 10 leaves తులసి, 10 ఆకులు తులసి, 10 ఆకులు పుదీనా ఆకులు, ఒక దాల్చిన చెక్క చిన్న ముక్క ఒకటి, ఒక 5-6 మిరియాల గింజలు ఒక గ్లాసున్నర వాటర్లో మరిగించుకొని కొంచెం బెల్లం కలుపుకొని రోజు ఒక కప్పు ఉదయం, ఒక కప్పు రాత్రి తీసుకోవచ్చు. ఇవి తీసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా చాలా ఎక్కువగా తీసుకోవడం, కన్జ్యూమ్ చేయడం వల్ల దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కొద్దిగా దుష్ప్రభావాలు ఉంటున్నాయి. వేడి చేయడం కానివ్వండి, ఈ పైల్స్ లాంటివి ఎక్కువ అవ్వడం, ఈ కేసెస్ చూసినాం. సో అది దృష్టిలో పెట్టుకొని చాలా వరకు ఇవి కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. అసలు ఈ ప్రాబ్లం, ఈ డిసీజ్కి గురి కాకుండా ఉండడానికి ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉంటే బాగుంటుంది అంటారు? సో ఫస్ట్ టైమ్లీ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటేక్ లిక్విడ్స్ కరెక్ట్గా ఉండాలి. సలాడ్స్, ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, గ్రీన్ వెజిటేబుల్స్ కరెక్ట్గా తీసుకోమని చెప్తూ ఉంటాం. డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ప్రతి భోజనం అయిన తర్వాత ఒకవేళ ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఉంటే కనుక పెరుగు కాకుండా మజ్జిగ, ప్రతి భోజనంలో ఒక గ్లాస్ మజ్జిగ తీసుకుని అలవాటు చేసుకుంటే మంచిది. రాత్రిపూట 8 లోపల డిన్నర్ కంప్లీట్ చేస్తే మంచిది. పడుకునే ముందు ఏమైనా కొద్దిగా ఫ్రూట్స్ కానీ, ఒక గ్లాస్ మజ్జిగ కానీ తీసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా డైట్ ప్లాన్ చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే మిగిలిన క్లినిక్స్తో పోల్చినట్టయితే ఈ పైల్స్, ఫిస్టులా అండ్ ఫిషర్స్కి సంబంధించి శ్రీ విస్టాలో ట్రీట్మెంట్ ఏ విధంగా డిఫరెంట్ ఉంటుంది డాక్టర్? సో యూజువల్గా ఫిషర్ అనేది ఇందాక చెప్పాను నేను, కేవలం 6 to 8 weeksలోనే పేషెంట్ పూర్తిగా దాని నుంచి బయటికి రావచ్చు. అట్లాగే పైల్స్ అనేది దాదాపుగా 1st and 2nd degree హెమరాయిడ్స్ అంటాం. ఆ 1st, 2nd degree హెమరాయిడ్స్ అయితే ఎటువంటి ప్రొసీజర్స్ కానీ, క్షారకర్మలు కానీ, సర్జరీస్ కానీ ఏం అవసరం లేకుండా కేవలం ఔషధ చికిత్స, ఒక 40 రోజులు ఔషధ చికిత్సతో పాటుగా ఆహారంలో మార్పులు చేసుకున్నట్లయితే పూర్తిగా నార్మల్ అవడం అనేది చాలా కేసెస్లో చూస్తున్నాం. 3rd degree అంటే పూర్తిగా బయట మాస్క్ వచ్చి లోపలికి వెళ్ళడం జరుగుతుంటుంది. ఆ కండిషన్స్లో మాత్రం కొన్ని క్షారకర్మ ప్రొసీజర్స్ చేస్తూ ఉంటాం. అది కూడా ఒక 3 sittings పేషెంట్, ఒక 3 weeksలోనే పేషెంట్ నార్మల్ అయిపోతూ ఉంటుంది. ఇంకోటి బ్లీడింగ్ పైల్స్ కూడా ఒక 1 weekలోనే బ్లీడింగ్ ఆగిపోవడం, మళ్ళీ నార్మల్ అవ్వడం. మనం ఇచ్చే మెడిసిన్స్తో పాటుగా ఇక్కడ పేషెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా
ఆయుర్వేదం అనేసరికి చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే ఫస్ట్ పచ్చిని చెప్తారు, అవి తినొద్దు ఇవి తినొద్దు అని చెప్తారని చెప్పి ఉంటుంటుంది. సో దీనిలో ఏంటంటే మేము ఫస్ట్ ప్రాక్టీస్లో కూర్చున్నప్పుడే ఫస్ట్ చేసే కార్యక్రమం వ్యాధి కారణాలు, అంటే వ్యాధి రావడానికి కారణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ స్టాప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికోసమే ఆహారం జాగ్రత్తలు చెప్తూ ఉంటాం. దాని తర్వాత వ్యాధి తగ్గడానికి పనికొచ్చే ఔషధాలు చెప్తూ ఉంటాం. దీంట్లో ఏంటంటే ఫస్ట్ పచ్చిని చెప్తారనే ఒక అపోహ ఉన్నది. పచ్చియం అనేది ఏ వైద్యంలోకి వెళ్ళినా కూడా ఉన్న వ్యాధిని తగ్గించుకోవడానికి ఈ పదార్థాలు పూర్తిగా దూరం పెడితే వ్యాధి నుంచి తొందరగా బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పదార్థాలు దూరం చేయమని చెప్తూ ఉంటాం. ఈ పర్టికులర్గా మలవిసర్జన మార్గంలో వచ్చే సమస్యలకి మాంసాహారం దూరం పెట్టమని చెప్తాం. ఆల్కహాల్, టొబాకో, ఇవన్నీ ఖచ్చితంగా మానేస్తేనే ఈ వ్యాధి నుంచి తొందరగా బయటికి రావడం అనేది ఉంటుందన్నమాట. అలాగే చాలా మందికి అంటే బయట సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా తిరిగి వచ్చినటువంటి సందర్భాలు ఎక్కువగా ఉంటాయి డాక్టర్. ఎందుకు మళ్ళీ అది తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది? సో యూజువల్గా ఈ సర్జికల్గా ఏమవుతుందంటే అది సర్జరీ పొరపాటు కాదు, పేషెంట్ పొరపాటు కాదు, ఉన్న వ్యాధి అటువంటిది. ఏమవుతుందంటే బయట ఫిస్టులా అనేది ఏమవుతుందంటే బయట నుంచి లోపలికి అది మొత్తం కూడా డ్రైన్ చేయడం కోసం వైడ్ చేసుకొని క్లీన్ చేసేస్తుంటారు. కొంతమందికి ఫిస్టెక్టమీ చేస్తుంటారు, కొంతమందికి స్ప్లింక్టోటమీ చేస్తూ ఉంటారు. సో ఈ హీల్ అయ్యే క్రమంలో పోస్ట్ సర్జికల్ కండిషన్స్, అంటే సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరిగా తీసుకోకపోవడం కానీ, లేకుంటే పేషెంట్ యొక్క శరీర స్థితిని బట్టి కానీ ఆ హీలింగ్ పరిస్థితి, ఎందుకంటే యాంటీబయాటిక్స్ అవి ఇచ్చేస్తుంటారు. దాంతో బయట డెర్మిస్ ఎపిడెర్మిస్, బయట చర్మానికి ఉన్న లక్షణం ఏంటంటే తొందరగా కలిసిపోతూ తొందరగా హీల్ అయిపోతూ ఉంటుంది. ఇంటర్నల్గా ఉన్న క్యావిటీ హీల్ అవ్వకుండా అలాగే ఉండిపోవడం వల్ల ఈ రికరెన్స్ అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. వేరేస్ ఈ ఆయుర్వేద ప్రాసెస్ క్షారసూత్ర చూసినట్లయితే ఇండెప్త్, అంటే లోపల నుంచి కట్ అవుతూ హీల్ అవుతూ వస్తుంది. కాబట్టి ఇది రికరెన్స్ అనేది దాదాపుగా 90%, 90 to 99% రికరెన్స్ ఉండదు అని చెప్పొచ్చు అనమాట. అయితే శ్రీ విశిష్టాలో ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ ఖచ్చితంగా తిరిగి వచ్చే అవకాశం ఉండదంటారు? క్షారసూత్ర కేసెస్ అంటే ఫిస్టులా కేసెస్ దాదాపుగా 98-99% రికరెన్స్ అనేది ఉండదండి. 1 to 2% ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ కండిషన్స్. అంటే నేను చెప్పాను ఆహార నియమాలు కానివ్వండి, మలబద్ధకం రావడం కానివ్వండి, లేకపోతే స్మోకింగ్ హ్యాబిట్, ఆల్కహాలిక్స్ ఇటువంటివి, అట్లాగే డయాబెటీస్ కండిషన్స్ కానీ ఇటువంటివి ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే డాక్టర్ ఆయుర్వేదం ఎక్కువ టైం తీసుకుంటుంది ఒక వ్యాధిని తగ్గించడానికి అని చెప్పేసి, అది ఎంతవరకు నిజమంటారు? సో ఇది కూడా ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు స్టమక్ పెయిన్ ఉంటుంది. స్టమక్ పెయిన్ అనేది ఓర్చుకోలేము, చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఆయుర్వేదంలో కూడా ఎమర్జెన్సీ అత్యాయిక చికిత్సలు అంటాం. అంటే ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఉంటే ఇమీడియట్గా వ్యాధి నుంచి తొందరగా బాధ నుంచి బయటకు తీసుకొచ్చే ఔషధాలు ఉన్నాయి. అట్లాగే ఫిస్టులా తీసుకున్నట్టయితే తొందరగా తగ్గిపోవడానికి సర్జరీస్ ఉన్నాయి, కానీ రికరెన్స్ వస్తుంటుంది. సో వేరే క్షారసూత్రకు వచ్చినట్టయితే రికరెన్స్ ఉండదు, అది నిదానంగా కొన్ని వారాలు పట్టినా కూడా పూర్తిగా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ జాయింట్ పెయిన్స్ కానీ, నడుము నొప్పి కానీ, మెడ నొప్పి కానీ ఇటువంటివి ఉన్నా కూడా ఒక 2 to 3 weeks ప్రోగ్రాంలోనే పేషెంట్స్ దాదాపుగా బయటకు వస్తూ ఉంటారు. అంటే ఉన్న సమస్యను బట్టి డిస్క్ బల్జెస్ ఉన్నాయా, లేకుంటే ప్రొట్రూషన్ ఉందా, నర్వ్ ఇంపిగ్మెంటేషన్ ఏ స్థాయిలో ఉంది అనే దాని మీద ఆధారపడి వ్యాధి చికిత్సా విధానాలు ఉంటాయి. అది ఒక 2 to 2 months నుంచి కొంతమందికి 3 months వరకు కూడా చికిత్స అవసరం అవుతూ ఉంటుంది. కానీ వ్యాధి నుంచి పేషెంట్స్ తొందరగా బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఆయుర్వేద చికిత్సా విధానానికి సంబంధించి పైల్స్ అండ్ ఫిస్చర్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.